ఒక్కటి నేను చెప్తున్నా, అఘోరి కోసం ఎంతోమంది ఎన్నో రూమర్స్ చెప్తున్నారు, కానీ అస్సలు స్టోరీ అసలు వర్షిని అఘోరి కలిసినప్పటి నుంచి స్టోరీ మొత్తం నాకు తెలుసు. నేను చెప్తాను వినండి ఫస్ట్. ఎందుకంటే ఈ స్టోరీ నేను అసలు అఘోరి ఏంటి అని నేను ఎంక్వైరీ అయితే చేసి వాళ్ళ ఊర్లో వాళ్ళతో మాట్లాడా. వర్షిని వాళ్ళ ఫ్రెండ్ బీటెక్ ఫ్రెండ్తో కూడా నేను మాట్లాడాను. అసలు జరిగింది ఏంటి, ఎన్నో కథలు చెప్తున్నారు, ఎన్నెన్నో కథలు రాస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు తమ్ముళ్ళు పెడుతున్నారు, కానీ అస్సలు నిజంగా జరిగినది ఏంటంటే నేను చెప్తా. అసలు మెయిన్ ఏంటంటే ఒక టోల్గేట్ దగ్గర అఘోరి కారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీటింగ్ అయింది అన్నాడు. వర్షినిది అఘోరి మీటింగ్ ఎలా అయిందంటే, టోల్గేట్ దగ్గర ఒక కారు, అదే మన అఘోరి కారు పెట్రోల్ అయిపోయి బండి పక్కన పెట్టుకుంటే ఒక కానిస్టేబుల్ ఆపి వెళ్తున్న అమ్మాయి, స్కూటీలో మీద వెళ్తున్న ఒక అమ్మాయిని ఆపి, అమ్మాయి ఇట్లా అయినా సో ఇది పెట్రోల్ అయిపోయింది, కొంచెం హెల్ప్ చేయి పెట్రోల్ తీసుకురావడానికి అని చెప్పేసి అంటే సరే అని చెప్పి ఆ అమ్మాయి ఒప్పుకొని వెళ్ళి పెట్రోల్ తీసుకొచ్చి హెల్ప్ చేసింది. ఆ హెల్ప్ చేసింది ఎవరికి అంటే మన అఘోరికి. సో అప్పుడు ఈయన, అమ్మ తల్లి నువ్వు నా శిష్యురాల్లాగా మంచిగా పని చేసావు, నాకు హెల్ప్ చేసావు, నీకు అది జరిగింది ఇది జరిగింది అని ఏదో పెద్దవాళ్ళలాగా ఏదో ఆశీర్వాదాలు ఇచ్చేసి అన్నీ చేశాడు. సరే ఈ అమ్మాయి ఏమనుకుందంటే నిజంగా అఘోరి ఆల్రెడీ అప్పటికి ఫేమస్ అయ్యాడు కదా వీడియోలో అవి చేసి, నిజంగా అఘోరి ఏమో నాకు ఆశీర్వాదం ఇచ్చాడు, నాకు మంచి జరుగుతుంది అదే అని చెప్పేసి ఇంటికి వాళ్ళ అమ్మలతోటి, అమ్మ నేను ఇలా ఈరోజు అఘోరి కలిసాను, కలవడమే కాకుండా నేను వాళ్ళకి హెల్ప్ కూడా చేశాను, అతను నాకు ఆశీర్వదించాడు అది ఇది అని చెప్పేసి చాలా మంచిగా గొప్పగా ఆనందపడితే సరే అది అయిపోయింది. అక్కడ తర్వాత లాస్ట్ ఒక సిచ్యువేషన్లో అఘోరి వాళ్ళ ఊర్లో వెళ్తుండగా ట్రాఫిక్ స్ట్రక్ అయ్యి అక్కడ ఆగాల్సి వచ్చినప్పుడు జనం అందరూ చుట్టుముగ్గేసరికి ఈ వర్షిని వాళ్ళన్నీ ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నీ చూశాడు అతను. ఆ వర్షిని ఇట్లా అఘోరి ఇక్కడ మన ఊర్లోనే ఆగిపోయాడు, స్టక్ అయ్యాడు, సో అతను జనాలందరూ కొంచెం ఇబ్బంది పెడుతున్నారు అనేసరికి అరే ఎందుకని అని చెప్పేసి ఆ వర్షిని వెళ్ళి ఇలాగని చెప్తే ఆ అమ్మ ఏందని చెప్తే సరే సార్ ఒక్కసారి అయ్యగారు మా ఇంటికి రండి, మా ఇంటికి వచ్చి మమ్మల్ని దర్శించుకుని మా పాపాలన్నీ తుడిచేయాలి కడిగేయాలి అని చెప్పేసి అమ్మ రామ్మ అని చెప్పి ఆరదబట్టి స్వాగతం పలికింది. పాపం ఆరదబట్టి ధూపం వేసి స్వాగతం పెడితే ఇల్లే తగలబెట్టి వచ్చాడు ఆడు నిజంగా లాస్ట్కి క్లైమాక్స్కి. సో ధూపం వేసుకుని పాపం హారతి ఇచ్చి లోపల తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ సిచ్యువేషన్లో ఆయన చూసినాడు. పాపం వాళ్ళ పేదలో ఏమీ లేవు, బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, వెనకాల ఆశలు లేవు, ఈ పిల్లకి కనీసం కాలేజీలో ఫీజులు కడతానికి డబ్బులు లేవు. సో ఆ కష్ట సుఖాలు ఏవో ఉన్న కాసేపట్లో కష్ట సుఖాలు చెప్పినడికి వాడు ఏం చేశాడంటే కన్నేసాడు ఎవరి మీద, వాళ్ళన్నీ మీద. వీడేదో దొబ్బగా బొద్దుగా బాగున్నాడు, వీడు నలిపేదో అలాగే చేశాడు. ఒక రోజు ఉన్నాడు, ఉన్న తర్వాత ఏదో పొద్దున ఆడి మీద పడ్డ వీడియో అని చెప్పేసి షార్ట్స్ అని చెప్పి కావాలని అదో ఇదో వంక పెట్టుకుని అతని మీద పడ్డా అది చేసినాడు. ఈడేంది నా మీద పడుతున్నాడు అని చెప్పి అలాన్నీ కూడా డౌట్ వచ్చినాడు. ఈడేదో తేడా ఉన్నాడు, ఈడితో మనం దూరంగా ఉండాలి అని ఏదైతే అనుకుని ఫిక్స్ అయిన తర్వాత ఈ వర్షిని మీద మాట్లాడడం మొదలెట్టాడు. వర్షిని దగ్గర తీసుకోవడం, వర్షినితో మాట్లాడడం ఇలా చేశాడు. అప్పుడేనండి అస్సలు ట్విస్ట్ మొదలైంది. ఇక్కడ కట్ట మలుపు తిరిగింది ఇక్కడే. అప్పుడు వర్షినికి ఒక డౌట్ వచ్చింది, మా పరిస్థితి బాగాలేదు కదా, మా పరిస్థితి ఎలా ఉంది కదా, సో వీడు మా మీద ఏదో ఇంట్రెస్ట్ చూపెడుతున్నాడు, సో మనం ఎందుకు ఈయన వాడుకొని మనం డబ్బులు తీసుకోకూడదు, మనం ఎందుకు మన కష్టాన్ని మనం బయటకు కష్టం పోగొట్టుకోకూడదు అని చెప్పేసి అమ్మాయి ట్రాప్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ వర్షిని అన్నీ ఈ ట్రాప్ చేస్తే ఈ వర్షిని ఈయన ట్రాప్ చేసేది. సో అట్లాగా అతని దగ్గర నుంచి కాలేజ్ ఫీజులను తీసుకోవడం, ఇంట్లోకి కొన్ని వస్తువులు కొనిపించుకోవడం, ఇట్లా వీళ్ళిద్దరి మధ్యలో అయితే కొన్ని జరుగుతూ ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకుని ఈ అమ్మాయి ఇంకా ఫోన్లో మాట్లాడడం అలాగా మొత్తానికైతే ప్లాన్ చేసుకుంది, ఆడితో లేచిపోవాలని ఫిక్స్ అయింది. అయితే అఘోరి వచ్చి లేపుకెళ్ళలేదు. ఈ అఘోరి ఇక్కడ హైదరాబాద్లో ఉండగానే ఆ అమ్మాయి ఫోన్ చేసుకుని నేను నువ్వు లేకుండా ఉండలేను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానని చెప్పి ఆ అమ్మాయి బయలుదేరి హైదరాబాద్ వచ్చి వీడిని కలిసింది. కేవలం ఏంటంటే వీడి దగ్గర ఉన్న డబ్బుల కోసం. ఇంకోటి ఏంటంటే వీడు వెనకాల కూడా మామూలు ఏం లేరన్నా, చాలా పెద్ద చేతులు ఉన్నాయి, మామూలు కాదు. లేకపోతే వీడికి ఎంత ధైర్యం ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు కూడా ఈయన ఎందుకు ఏం చేయలేకపోతున్నారంటే కేవలం ఒక్క రీజన్, ఇతనికి సపోర్ట్గా నిలిచిన ఆ పెద్ద అతను ఎవరైతే ఉన్నారో రాలే. కొన్ని పేర్లు మనం బయట చెప్పకూడదు, సో జనాలకి తెలిసిద్ది. ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం కారణం ఏంటంటే అదే. ఒక రాష్ట్రంలో కూడా సిమ్ములు మార్చడాలు అంతా వెనకాల నెట్వర్క్ చాలా పెద్దది ఉంది అంటున్నారు. ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చిన్న వాళ్ళు సపోర్ట్ అయితే వీడు ఇక్కడే అవుతుంది. బయట రాష్ట్రానికి వెళ్ళినప్పుడు గుద్దంతా వాళ్ళు కొడతారు వీడు చేసే అసలు. కానీ ఎందుకు బయట రాష్ట్రాలకు వెళ్ళినా కూడా వీడికి ఆ సపోర్ట్ ఎందుకు ఉంటుంది, ఎవరు ఏం చేయలేకపోతున్నారు, రీజన్ ఏంటంటే కేవలం ఇతను వెనకాల ఎవరు ఉన్నారో అన్న దాన్ని బట్టే వీళ్ళు ఎవరు ఏం మాట్లాడలేకపోతున్నారు. అనుకునే వాళ్ళు కూడా ఇంత చేయాల్సిన అవసరం ఏముంది, ఆ అఘోరిని వాడుకోవాల్సిన అవసరం ఏముంది అది ఖచ్చితంగా నేను చెప్పలేను. కానీ నాకు తెలిసినంతవరకు ఏంటంటే ఇతను త్రూ వాళ్ళకి కొన్ని పనులు అవుతున్నాయి. మెయిన్ ఏంటంటే కొన్ని పనులు అవుతున్నాయి, ఆ పనులు ఈయన చేసి పెడుతున్నాడు కాబట్టి ఇతనికి అంత సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళు డెఫినెట్గా. అంతకు మించి ఏం లేదన్న డెఫినెట్గా. ఈరోజు అంబేద్కర్ని తిట్టడం కానీ ఇవన్నీ విషయాలు, ఇప్పుడు మొన్న పోలీస్ డిపార్ట్మెంట్ మీదకి కర్రలు పెట్టుకుని కొడతానికి వెళ్ళాడు, నీ అమ్మ అన్నాడు, వచ్చి నాగా అన్నాడు, చాలా బూతులు, అది మనం చెప్పలేని బూతులు మాట్లాడాడు. కానీ 10 మంది పోలీసులు ఉన్నారు, ఒక్కడ కూడా టచ్ చేయలేకపోయాడు. రెండర నా కొడకల్లారా అని చెప్పి మీరు వస్తే సూసైడ్ చేసుకుంటారని పెట్రోల్ వేసుకోవడం, అది నిజంగా పెట్రోలో లేకపోతే మన పలకనామా దాస్ హీరో ఎవరో పెట్రోల్గా అది ఇది
రస్నా అని చెప్పి అన్నాడు కదా, అట్లా ఏమైనా రస్నా ఒకటి డబ్బాలో పెట్టుకుని తిరుగుతున్నాడో ఏదో తెలియదు కానీ ఆ నెత్తి మీద పోసుకోవడం తగలెట్టేస్తానంట కానీ ఒక్కరోజు నిప్పు అంటించుకోవడం చూడలేదు, ఒక్కరోజు అగ్గిపెట్టి బయట తీయడం చూడలేదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే స్టంట్లు అనమాట, జనాల్ని మోసం చేయడానికి బెదిరించడానికి స్టంట్లు ఇవి. అసలు నిజంగా అదే పని ఒక నార్మల్ పర్సన్ చేస్తే ఇమ్మీడియట్లీ తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. ఆ తిట్టడం కానీ, ఒక పెట్రోల్ తీసుకుని నెత్తి మీద తీసుకుని సూసైడ్ చేసుకుంటానని బెదిరించడం కానీ చట్టరీత్యా నేరం. అలాంటిది ఆ టైంలోనే ఏం చేయలేరు. ఈ రోజున అంబేద్కర్ని తిట్టి పొజిషన్కి వచ్చాడంటే కేవలం ఏంటంటే మన ప్రభుత్వాలు, మన గవర్నమెంట్, మన పోలీసు వాళ్ళు ఇచ్చిన లోకం అది డెఫినెట్గా, అంతకుమించి ఏం లేదు. ట్రాన్స్జెండర్ కాదు, ఈయన కోరికలు ఉన్నాయి కాబట్టి అమ్మాయిని ఎత్తుకపోయారు అని. అదే అన్న, నేను చెప్పాను కదా, ఇతను స్టోరీ చెప్పాను కదా, ఆ కింద గుర్తు ఎలా పోయిందో నేను మీకు స్టోరీ అందరికీ చెప్పా. ఆ గుర్తు పోయింది, ఇతను మొగోడే కానీ ఆ గుర్తు పోవడం వల్ల, గుర్తు దానం చేయడం, అమ్ముకోవడం, మీకు ఆల్రెడీ నేను స్టోరీ చెప్పాను. ఆ గుర్తు అమ్ముకున్నాడు 30 లక్షలకు 40 లక్షలకు, అది వాళ్ళ ఊర్లో అతనే చెప్పాడు. సో ఆ గుర్తు అమ్ముకోవడం వల్లే వీడు ట్రాన్స్జెండర్గా మారాల్సి వచ్చింది. కానీ రియల్గా వీడిలో ఉన్న హార్మోన్స్ అన్నీ కూడా మెయిల్ హార్మోన్సే, లేడీ హార్మోన్స్, ఏ హార్మోన్స్ ఎఫెక్ట్ లేదు. వీడు పక్కా మగోడు, కాకపోతే ఏంటంటే డబ్బులు కాసిపడి వీడు చేసిన పని అది. సో అక్కడి నుంచి వీడు అఘోరి వేషం కట్టడం, ఇంకా డెవలప్ అవ్వడం, అంటే ఇంకా డబ్బులు రావడం, జనాలందరూ నమ్మడం, పూజలు గీజులు అని 5 లక్షలు 10 లక్షలు జనాల దగ్గర దెంగడం, ఇవన్నీ చేసి బాగా డబ్బులు సంపాదించాడు. ఇప్పుడు ఆడ అకౌంట్లో దగ్గరగా 2-3 కోట్లు పైనే ఉన్నాయి అని అనుకుంటున్నారు అందరూ. సో ఈ డబ్బుల కోసమే వర్షిని కూడా వెళ్ళిందని చెప్పి వాళ్ళ క్లాస్మేట్, బీటెక్ క్లాస్మేట్ ఒక అమ్మాయి నాతో కూడా మాట్లాడింది. ఓకే అన్న. ఓకే, థ్యాంక్ యూ.